చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు. ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈరోజు కూడా మరికొన్ని మంచి విషయాలు మేము నేర్చుకునబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని కృపను బట్టి మరలా ఈరోజు దేవుని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని అప్పగించాడు. సో మీకు మొదటగా ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను ఒక వీడియో చూశానన్నమాట యూట్యూబ్లో. ఒక వీడియో చూస్తుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ వారికి మంచి జరగడం కోసం ఎవరికైనా సరే హాని చేస్తూ వెళ్ళిపోతున్న సమయంలో ఒక అతను ఉంటాడనమాట. అతను ఏం చేస్తాడంటే అలా నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. అలా డ్యూటీకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఇలా వాటర్ పడిపోతూ ఉంటుంది. వాటర్ పడిపోతే అతను ఏం చేస్తాడంటే అతను పక్కనున్న పూలకుండిని పట్టుకెళ్ళి ఆ వాటర్కి స్ట్రైట్గా పెడతాడనమాట. అంటే వాటర్ వచ్చినప్పుడల్లా పూలకుండీలో పడడానికి. అలా ముందుకెళ్ళినప్పుడు ఒక ఆయన బిచ్చం అడుక్కున్నప్పుడు అతనికి ప్రతిరోజు డబ్బులు వేస్తూ ఉంటాడు. అలాగ అస్తమాను మంచి పని చేస్తూ అతనికి చేతనైందంతా మంచి పని చేసుకుంటూ వెళ్తాడనమాట. ఒకానొక రోజు ఇతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ అడుక్కునేటువంటి ఒక చిన్న బాబు ఉండడనమాట. ఆ బాబు ఏడని చెప్పి అడిగితే అటుపక్క ఇలా తిరగగానే పరిగెత్తుకొని చిన్నబాబు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అంటే ఇతను వేసిన ప్రతిరోజు కొద్దిగా అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్తో వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారంటే ఆ బాబుని చదివేస్తున్నారు. ఆఖరికి ఆ బాబు ప్రయోజకుడై పెద్ద ఆఫీసర్ అవుతాడనమాట. అంటే చూడండి, ఒక అతను చేసినటువంటి చిన్న సహాయం ఈరోజు ఒక వ్యక్తిని పెద్ద స్థితిలో నిలబెట్టింది. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇలా మంచి పనులు చేయడానికి ముందు ఉంటారా? ఉండరు. ఇలా మంచి పనులు చేయడానికి ముందు లేనటువంటి కాలంలో మంచిగా బ్రతికిన వ్యక్తి ఆ వ్యక్తి. సో లైక్ దట్ ఈరోజు కూడా మనం తెలుసుకోబోయేది ఎవరి కోసం అంటే ఒక మంచి వ్యక్తి కోసం. ఎవరి కోసం? ఒక మంచి వ్యక్తి. బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఆ మంచి వ్యక్తి పేరేంటో తెలుసా? ఒకసారి బైబిల్లో చూద్దామా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరియాలో ఉండెను. జాగ్రత్త విందాం. ఈరోజు మనం ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం అన్నాను కదా. ఆ మంచి వ్యక్తి పేరేంటి? కొర్నేలి. వెరీ గుడ్, కొర్నేలి. ఇంతకీ కొర్నేలి ఎవరు? అసలు ఇతను బయోడేటా అంటే ఒకసారి చూస్తే ఈ కొర్నేలి ఎవరంటే అక్కడ మనకు క్లియర్గా రాయబడింది ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఏంటంటే 100 మంది సైనికుల్ని చూసుకునే హెడ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కదా. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉంటారా? కానిస్టేబుల్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, ఇంకా సిఏ ఉంటాడు, ఇంకా 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 రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అంటే ఎవరు? ఆ పోలీస్ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ని అందరినీ చూసుకునేవాడు. ఇతను కానిస్టేబులే, కానీ హెడ్ కానిస్టేబుల్ అంటే అక్కడ కింద ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ కూడా చూసుకునేవాడు. ఇక్కడ కూడా ఇతను ఎవరంట? శతాధిపతి అంట. ఎంతమంది ఉంటారు ఇతని కింద? 100 మంది. అంటే ఇతను ఒక లీడర్ అనమాట. ఎంతమందికి? 100 మందికి. అర్థమైంది మీకు? 100 మందికి లీడర్. ఎవరు? ఆయన పేరేంటి? కొర్నేలి. అండ్ ఇతను ఎక్కడ ఉంటాడంట? కైసరియా. అందరూ చెప్పండి, కైసరియా. ఇప్పుడు ఈ కైసరియా అనే ప్రాంతం ఉంది కదా, ఈ కైసరియాకి యెరూషలేముకి ఎంత దూరం అంటే ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్. రఫ్గా, ఎగ్జాక్ట్లీ కాదు, ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరం. అంటే యెరూషలేముకి 120 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ప్రదేశం ఏంటి? కైసరియా. ఆ కైసరియా ప్రదేశంలోనే ఎవరున్నారు? కొర్నేలి. ఈ కొర్నేలి ఎవరు? శతాధిపతి. అర్థమైంది? ఇక్కడ వరకు క్లియరా? శతాధిపతి అంటే ఎంతమంది ఉంటారు ఇతని కింద? వెరీ గుడ్, ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇతని గురించి ఇది బయోడేటా. కానీ ఇతని గురించి ఒక మాట రాయిస్తూ దేవుడు ఒక మాట రాయించాడు. చూడండి, అక్కడ కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. ఏమని రాయిస్తున్నాడు దేవుడు అక్కడ? భక్తిపరుడు అంట. ఏంటి, మీరు బాగా ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి యూదుడు కాదు, అన్యుడు. ఎవరో? అన్యుడు. అన్యుడు అంటే ఎవరంటే దేవుడంటే తెలియని వారు. యూదులంటే ఎవరంటే దేవుడంటే తెలిసిన వారు.
ఇప్పుడు ఈ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతనికి ధర్మశాస్త్రం ఏమి ఉండదన్నమాట. ఇజ్రాయేలీలకి అయితే దేవుడు ఏమి ఇచ్చాడు? మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఈ కొర్నేలి వాళ్ళకి ధర్మశాస్త్రం ఏమి ఉండదు, మనకులా వాక్యాలు తెలీదు, ఏం తెలీదు. ఒక అన్యజనుడు అనమాట. అన్యజనుడైనప్పటికీ కూడా దేవుడు అతని గురించి ఒక మాట రాయించాడు. ఏంటది? భక్తిపరుడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలకి అయితే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి, ఆ ధర్మశాస్త్రం వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలుస్తుంది, మంచిగా దేవుని కోసం బ్రతకగలరు. కానీ అన్యజనులకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. వాక్యం ఉందా? లేదు. మంచి చెప్పేవాడు ఉన్నాడా? లేడు. మరి అయినా భక్తిపరుడు ఎలాగయ్యాడు? అర్థమైంది? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? భక్తిపరుడు అయ్యాడు. ఎలా భక్తిపరుడు అయ్యాడు? అసలు బైబిలే లేకుండా భక్తిపరుడు ఎలా అయ్యాడు? దేవుడి గురించి తెలియకుండా భక్తిపరుడు ఎలా అయ్యాడు? సరే, కొర్నేలి అనే వ్యక్తి ఎవరంట? భక్తిపరుడు. అసలు భక్తిపరుడు ఎలా అయ్యాడు మనం ఆలోచిద్దాం. నిజంగా ఎంత బాగుంటుందో బైబిల్ అర్థం చేసుకుంటుంటే. ఎలా అయ్యాడంటే ఖచ్చితంగా ఎవరొకరి చేత వినే ఉంటాడు. మీరు బాగా గమనించండి. యేసు క్రీస్తు వారు పుట్టింది 1వ శతాబ్దంలో, చనిపోయింది 33వ శతాబ్దంలో. క్రీస్తు శకం 33లో చనిపోయాడు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? క్రీస్తు శకం 38-40 సంవత్సరాలు జరుగుతుంది. అంటే యేసు క్రీస్తు వారు చనిపోయిన దానికి ఈ సందర్భం జరుగుతున్న దానికి గ్యాప్ ఎంత? 8-10 సంవత్సరాలు. ఇప్పుడు 8-10 సంవత్సరాలు అయిందంటే యేసు ప్రభు గురించిన విషయాలు ప్రపంచమంతా వెళ్తాయా వెళ్ళవా? ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ప్రపంచమంతా యేసు ప్రభువుకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు కదా. ఎందుకంటే యేసు ప్రభు చేసిన సూచక్రియలు ఎన్ని? కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, ఏంటి? వినికిడి లేనివాడికి వినికిడి ఇచ్చాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు. అదేమన్నా మాటలండి? అసలు ఆశ్చర్యం. మరి అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగితే చుట్టుపక్కల ప్రపంచమంతా మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? ఇంచుమించు ఇతనికి ఎంత దూరం అని చెప్పాను నేను? 120 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రపంచమంతా యేసు ప్రభు గురించి మాట్లాడుకున్నప్పుడు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కైసరియాలు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? చెప్పండి. అంతేనే కదా. ఇప్పుడు మన ఊర్లో ఏదైనా పెద్ద, ఇప్పుడు తునిలో ఒకసారి మొన్న ఒక కేసు జరిగింది. ఒక ముసలతన ఒక చిన్న పాపని సంథింగ్ అలా మోసం చేసాడు, సంథింగ్ జరిగింది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది న్యూస్? ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నార్త్ గోదావరి, వాట్ ఎవర్, ఎక్కడ పడితే అక్కడ పోయింది. అవునా? పోయింది. అంటే ఏదైనా ఒక చిన్న జరిగితే ప్రపంచం అంతా వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలు కూడా, యేసు ప్రభు వారు చేసిన మంచి పనులు కూడా ఖచ్చితంగా ఈ కైసరియా దగ్గరికి ఏదో రూపంలో వెళ్ళే ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి విషయాలు ఈయన వినుంటాడు. వినడం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించి అయిన మాట వలన కలుగును. అంటే వినడం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం. చూడండి, మనం అనుకుంటుంటాం ఆదివారం పూట చర్చికి వెళ్ళడం ఎందుకులే, ఆదివారం పూట ఎందుకులే మందిరానికి వెళ్ళడం, శుక్రవారం పూట ఎందుకులే మందిరానికి వెళ్ళడం మనం అనుకుంటాం. కానీ మనం ఆ మందిరానికి వెళ్ళడం వల్ల జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, నువ్వు మందిరానికి వచ్చి ఎవరి మాటలు వింటావు? దేవుని మాటలు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వింటావో నీలో వచ్చేది ఏంటో తెలుసా? విశ్వాసం. అంటే నీలో విశ్వాసం రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం వినాలి? దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు చెప్పాడు, వినుట వలన విశ్వాసం. ఎప్పుడు బూతులే వింటా ఉన్నావు అనుకో నోట్లోంచి ఏమొస్తాయి? బూతులు. ఎప్పుడు చెడే విన్నావు అనుకో నోట్లోంచి ఏమొస్తాయి? చెడు. ఎప్పుడు చెడే చూసామనుకో నోట్లోంచి ఏమొస్తుంది? కళ్ళలోంచి ఏమొస్తుంది? చెడే. అర్థమైందా లేదా? ఏదైతే తీసుకుంటామో అదే వస్తుంది బయటికి. ఇప్పుడు అలాగే మనం ప్రతి ఆదివారం వెళ్ళిపోయి వాక్యాలు వింటా ఉన్నాం అనుకో, ఖచ్చితంగా మన నోటి నుంచి ఏమొస్తుంది? వాక్యం. ఖచ్చితంగా మన ఆత్మ ఏమవుతుంది? విశ్వాసంలో బలపడుతుంది. అంటే చూడండి, వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను గమనిస్తానండి, చాలా చర్చిలకి నేను వాక్యం చెప్తాను, కానీ ఎక్కువగా ఎవరు వినరో తెలుసా వాక్యం? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలు వినరండి. ఈ నంబర్ నిజమే. ఇది కావాలంటే మీరు గమనించండి. నేను ఎన్నో చర్చిలకి వెళ్ళానా, ఎవరి దగ్గర అయినా సరే ఎవరైనా వాక్యాలు వింటారేమో, కానీ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వాళ్ళ అబ్బాయిలు మాత్రం వాళ్ళ అమ్మాయిలు మాత్రం వాక్యాలు వినరండి. ఎందుకో తెలుసా? అంటే వీళ్ళ గురించి కాదండి, వీళ్ళు ఇంకా మంచి వాళ్ళు, నేను చెప్పింది అలా కూర్చొని వింటూ ఉంటారు. ఎందుకు వింటారో తెలుసా? అన్నీ నాకు తెలుసనే గర్వం అనమాట. కానీ నిజంగా వినాలి. నేను కూడా వింటానండి, ప్రతిరోజు వాక్యం వింటాను నేను. నాకు అంతా తెలుసు అనుకోని. ఎందుకు తెలుసా? ఎందుకంటే వినడం వల్ల నాకు ఏమొస్తుంది అంటే విశ్వాసం పెరుగుతుంది నాలో. ఇంకా దేవుని గట్టిగా నమ్మాలి, ఇంకా దేవుని బలంగా నిలబెట్టుకోవాలి, ఇంకా దేవుని బలంగా నా హృదయంలోకి ఎక్కించుకోవాలనేటువంటి విశ్వాసం పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది? వినుట వలన.
ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? విన్నాడు. ఇప్పుడు వినాలంటే చెప్పేవాడు ఉండాలా ఉండవద్దా? చెప్పాలి. వినాలంటే చెప్పేవాడు ఉండాలి. మరి ఎవరి చెబితే విన్నాడు? కొర్నేలి. ఈ జాగ్రత్తగా వినండి. కొర్నేలిని దేవుడు భక్తిపరుడు అన్నాడు. భక్తిపరుడు అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని గురించిన విషయాలు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ఎక్కడో దగ్గర ఈయన వినుండాలి. వినాలంటే ఖచ్చితంగా ఎవరొకరు, అది మీకు అర్థమైందా? మరి ఎవరు చెబితే కొర్నేలి వాక్యం వినున్నాడు? ఎగ్జాక్ట్గా బైబిల్లో లేదు కానీ బట్ మనం ఆలోచించినట్లయితే, బైబిల్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఈ విషయాల వల్ల కొర్నేలి విని ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించిరి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము సంఘం. ఒకానొక సిచ్యువేషన్లో పేతురు గారి వాక్యం చెబితే ఎంతోమంది మారిపోయారు చూసారా? ఆ మారిపోయిన వాళ్ళందరినీ యెరూషలేము సంఘము అంటారు. ఇప్పుడు ఈ సంఘం అంతటికి ఏం కలిగిందంట? శ్రమ కలిగిందంట. శ్రమ కలిగినప్పుడు ఏమైందంట? అందరూ ఏమైపోయారంట? చెదిరిపోయారు. ఇప్పుడు చెదిరిపోకముందు వీళ్ళందరూ ఎవరు? భక్తులేనా? విశ్వాసులేనా? దేవుని నమ్ముకున్నవారేనా? దేవుని నమ్ముకున్నవారు ఏమైపోయారు? చెదిరిపోయారు. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు వాక్యం చెబితే ఈయన వినుండొచ్చు కదా. మీకు అర్థమైందా లేదా? అలా చెదిరిపోయిన సంఘస్థులు ఎవరో ఒకరు వాక్యం చెబితే ఖచ్చితంగా ఎవరు వినే అవకాశం ఉంది? కొర్నేలి వినే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడును, అక్కడ నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చును. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? కైసరియకు వచ్చాడా లేదా? వచ్చు వరకు అన్నాడంటే వచ్చు వరకు సువార్త ప్రకటించిన వ్యక్తి వచ్చిన తర్వాత ప్రకటించడా? మీకు అర్థమైందే లేదా? అంటే ఫిలిప్పు గారు కూడా ఎక్కడ వాక్యం చెప్పు ఉండాలి? కైసరియాలో ఖచ్చితంగా వాక్యం చెప్పు ఉండాలి. ఆ కైసరియాలో ఫిలిప్పు గారు వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరు వినే అవకాశాలు ఉన్నాయి? మీకు అర్థమైంది లేదా? అలా కొర్నేలి ఐదర్ సంఘ సభ్యులైనా చెప్పుండాలి, లేదంటే ఫిలిప్పు గారైనా చెప్పుండాలి, లేదంటే యేసుక్రీస్తు వారి గురించిన వార్తలు ఎవరైనా చెబితే వినుండాలి. అలా వినుట వలన ఏమొచ్చిందంటే కొర్నేలికి భక్తి విశ్వాసం వచ్చిందండి. మీకు అర్థమైందా? ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కానీ ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం కొర్నేలి అంటే భక్తిపరుడు. కానీ ఆయనకు భక్తి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరో చెబితే వింటే ఆ వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అందుకే దేవుడు రాయించాడు. ఏమని రాయించాడండి? భక్తిపరుడు. కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి. ఇక్కడ జాగ్రత్త వినండి. తాను మాత్రమే భక్తిపరుడు కాదంట, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడంట. అంటే చూడండి, తను మాత్రమే దేవుని నమ్ముకోవడం కాదు, తను మాత్రమే దేవునిలో బలపడడం కాదు, కానీ తన కుటుంబాన్ని కూడా దేవునిలో బలపరచాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే కొర్నేలి. అర్థమైందా? తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా. ఈరోజు గమనించండి, నాన్నగారు బాగుంటే అమ్మగారు బాగోరు, అమ్మగారు బాగుంటే నాన్నగారు బాగోరు. అందుకే మన సాక్ష్యాలు కూడా ఎలా ఉంటాయంటే, మా ఆయన మారి ఇలా ప్రార్థన చేయండి బాబయ్య అంటారు. ఎవరు మారాలి? నా చిన్నప్పటి నుంచి చూస్తాను కానీ ఆయన మారడే ఏంటి? ఎందుకు మారడా ఆయన? మారమని ప్రార్థనే మాత్రం చేయమంటావు తప్ప నువ్వు మాత్రం ప్రయత్నం చేయవు. అంతేనే కదా? చాలామంది అండి నా దగ్గరికి వస్తుంటారు, చాలామంది సంఘ సభ్యులు, ఏంటి మా భర్త మారాలని ప్రార్థన చేయండి. ఏమ్మా ఏమైందమ్మా? మా భర్త ఊరికినే తాగేస్తున్నాడండి. అవునా అమ్మా? ఓకే, మరి తాగుడు మానేయాలంటే ఏం చేయాలమ్మా? మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఏమైపోద్దమ్మా? తాగుడు మానేస్తాడండి. ఓకే, ప్రార్థన చేస్తానమ్మా. ఒకవేళ నిజంగా ప్రార్థన చేస్తేనే తాగుడు మానేస్తాడంటే ఈరోజు తాగుబోతులే ఉండకూడదు. ఎందుకు? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు కదా, అవునే కదా? ఇది మనం చేయమా? మనం చేస్తామా చేయమా? మరి ఎందుకు మారట్లేదు? గుర్తుపెట్టుకోండి, ప్రార్థనతో పాటు ప్రయత్నం ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రార్థన ఎంత చేసినా నీ ప్రయత్నం లేకపోతే కార్యం జరగదు. ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా నీ భర్తను మార్చుకోవడం నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? కష్టపడి ఇంట్లోకి వస్తాడు, 4 ముద్దు పెట్టమంటాడు, అలా పెడతావు, ప్లేట్ మీద కూర్చొని ఆ వంక ఈ వంక చెప్పి గొడవలాడడం తప్ప ఎప్పుడైనా దేవుడి కోసం చెప్తావా? అంతేనే కదా?
ఏమండి ఆ పక్కింటి ఆవిడ ఏంటి కొత్తగా సివిల్ చేయించాడంటే అలా ఆయన, మరి నాకేం చేస్తారండి ఏమా, నాకేం చేస్తారండి, ఆవిడ చూడండి నా మెల్ల చూడండి, నా మెల్ల మెరిసిపోతుంది, నా మెడ చూడండి ఎంత పొడుగుందో అంటావు అంతేనా? అంటే ఇవి మనం మాట్లాడి. కానీ ఎప్పుడైనా సరే ఏమండి మీరు ఆదివారం ఆరాధనకు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, మీకు నేను అంటే ఇష్టం కదండి, నేను అంటే ఇష్టమే కదా, ఇష్టమే, అయితే ఒక్కసారి నాతో పాటు ఆదివారం ఆరాధనకు రావచ్చు కదండి, చర్చికి రావచ్చు కదా, ఎంత బాగుంది. ఫస్ట్ వారం రాడు, నువ్వు చెప్పే కానీ వచ్చేయడానికి ఏమైనా మహానుభావుడు రాడు, రెండో వారం రాడు, మూడో వారం రాడు, ఇలా 10 వారాలు చెప్తే వస్తాడా రాడు? చెప్పండి. అయ్యి బాబు ఇది నా బురదనేస్తుంది, ఖచ్చితంగా దీని బాధ పడలేకన్నా వెళ్ళాలి అనుకుంటాడు. అనుకోడా? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎంతైతే చేస్తున్నామో ప్రయత్నం కూడా అంత చేయాలి. ఇక్కడ కొర్నేలి వాళ్ళ కుటుంబం మారడానికి, దేవుల్లో బలపడడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేశాడు, ప్రయత్నం కూడా చేశాడు. అందుకే ఈరోజు ఆ కుటుంబం ఎలా ఉంది? దేవునిలో ఉందంట, భయభక్తుల్లో ఉందంట. అంతే కదా? కింద చదవండి, ఇంకా చదవండి. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహుధర్మము, ధర్మము వేరు, బహుధర్మము వేరు. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, చాలామంది భోజనం లేని వారికి భోజనం పెడతారు, దప్పికొని వచ్చి అమ్మ కొద్దిగా నీళ్ళు ఇవ్వండి వాటర్ ఇస్తారు, దుస్తులు లేని వారికి దుస్తులు ఇస్తారు. వీటన్నిటిని ఏమంటారో తెలుసు? ధర్మ కార్యాలు అంటారు. ఏమంటారండి? ధర్మ కార్యాలు. ఒక వ్యక్తి నిజంగా ఆహారంతో ఆకలితో బాధపడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఆహారం పెట్టాలి మనం. ఒక వ్యక్తి దాహంతో మన ఇంటికి వస్తే వాడికి దప్పిక తీర్చాలి మనం. ఒకవేళ రోగి అయి ఎవరైనా నీ సహోదరుడు ఉంటే వాడిని వెళ్ళి ఆదుకోవాలి నువ్వు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడండి. ఈరోజు కొర్నేలిలో ఈ భక్తి ధర్మ కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఒకసారి మీ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా మేము ఎప్పుడూ నీవు ఆకలి కొన్నట్టు చూడలేదే, మేము ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాం ప్రభువా, నీవెప్పుడు దప్పుకున్నట్టు చూచి మేము ఆ దాహం తీర్చాము, ఎప్పుడు పరదేశీ ఉండేట్టు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవై ఉండేట్టు చూచి పట్లెచ్చితిమి. ఆయన అడుగుదురు. అందుకాయన, చూడండి చదవండి, అందుకాయన, నా సహోదరుల్లో మీరు ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. చూసారా? అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? సహోదరులకి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఈరోజు ఒక పేదవాడు నీ దగ్గరికి వచ్చి అమ్మ అన్నం పెట్టమ్మా అన్నాడు అనుకోండి, వాడికి అన్నం పెట్టావు అనుకో, నువ్వు వాడికి పెట్టినట్టు కదా అన్నం. ఎవరికి పెట్టినట్టు? స్వయాన దేవునికి ఆహారం పెట్టినట్టండి, స్వయాన దేవునికి ఆహారం పెట్టినట్టు. ఒకటి దప్పిగోరి నీ దగ్గరికి వస్తే వాడికి దాహం తీరుస్తున్నావు అంటే ఎవరికి చేస్తున్నట్టు తెలుసా? స్వయాన దేవుడికి చేస్తున్నట్టు. ఏంటి ఈరోజు దేవుడు మీ ఇంటికి వస్తారంటే మీరు ఆహారం పెడతారా పెట్టరా? చెప్పండి. యేసు ప్రభు వారే స్వయాన్ని మీ ఇంటికి వచ్చేస్తానన్నారు అనుకోండి, మీరు ఏం కూర వండుతారు చెప్పండి? సరదాగా యేసు ప్రభు వారు మీ ఇంటికి వస్తానన్నారు భోజనానికి, మీరు ఏ కూర వండుతారు? చారేసి పెడతారా? చారేసి పెడతారా మీరమ్మా? ఇంకా ఓపిక ఎంతైతే ఉందో అంతేనే కదా. గారెలు, బూర్లు, అది ఇది, చేపల కూర, చేపల ఫ్రై, చికెన్ కూర, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, బిర్యానీ, దమ్ము, అది ఇది ఇది ఇంక ఎన్ని కాలుతాయి అందులో స్పెషల్ అన్నీ పెడేస్తాం. అవునా కదా? ఎందుకు? ఎవరు వస్తారు మన ఇంటికి? మామూలు వ్యక్తి కాదు, నన్ను కాపాడిన నా దేవుడు, నన్ను రక్షించిన నా దేవుడు, మహానుభావుడు, అంత గొప్ప దేవుడు మా ఇంటికి వస్తానన్నాడా? ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. మా ఇంటికి వస్తాడా? అయితే నేను ఏం చేస్తాను తెలుసు? అన్నీ వండేస్తాను చక్క 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 రెడీ అయిపోయి వండేస్తాం. అవునే కదా? సేమ్ ఇదే ఆసక్తి ఒక అనాథ పిల్లలకి ఆహారం పెట్టడం వెనక నీకు ఉండాలి. సేమ్ ఇదే బాధ్యత ఒక దిక్కు లేనటువంటి వారిని దరి చేర్చడానికి నీకు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు స్వయాన మన దగ్గరికి రాడండి, ఒక సాటి మనిషి రూపంలోనే మన దగ్గరికి వస్తాడు.
ఒకరోజు మనకి మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఒకరు మనకు సహాయం చేస్తున్నారంటే దేవుడే ఆ వ్యక్తి రూపంలో మన దగ్గరకు వచ్చాడని అర్థం. అర్థమైందా? ఒక వ్యక్తికి మనం ఏది ఆశించకుండా మనం వాడికి సహాయం చేస్తున్నామంటే స్వయాన దేవుడికే మనం సహాయం చేస్తున్నట్టు అర్థం. అర్థమైందా? నిజంగా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? మంచివాడిని చెడ్డవాడు పట్టించుకోకూడదండి. కులాన్ని కానీ, మతాన్ని కానీ, రంగుని కానీ, రూపుని కానీ దేన్ని పట్టించుకోకుండా నీకు చేతనైనంత సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా వెళితే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నిజమండి, నిజం. ఈరోజు కొర్నేలి గురించి స్పెషల్గా రాయిస్తున్నాడంటే, కొర్నేలి గురించి దేవుడు చెబుతున్నాడంటే ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఆయనకున్న గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? బహుధర్మం చేయవాడు. ఏం చేస్తాడంట? బహుధర్మం, ధర్మకార్యం. నిజంగా అది ఉండాలండి మనిషికి. అందుకే నేను అనుకుంటాను, ఒకనొక సిచ్యువేషన్లో మా చర్చెస్లో క్రిస్మస్ వచ్చేసరికి భోజనాలు వండుకొని మేము తినేసేవాళ్ళమండి. కానీ నాకు ఇది చదివిన తర్వాత అనిపించింది, క్రిస్మస్ మనం వండుకొని తినడం కాదు, మనం వండి మనం పస్తులుండి లేని వరకు ఆహారం పెట్టాలని ఇంచుమించు 300 మందికి భోజనం పెట్టామండి. దేవునికి స్తోత్రం. నిజం. నిజంగా మీరు నమ్మరు, ఆ ఆహారం వండి వాళ్ళకి చేతుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళు ఇలా దండం పెడతారు చూసారా, ఆ కళ్ళల్లో వాళ్ళ ఆనందం ఉంటుంది చూసారా, జీవితాంతం బ్రతికేచ్చి అనిపిస్తుంది అండి. నిజంగా ఆ ధర్మకార్యాల్లో ఉన్నటువంటి ఆనందమే వేరు. అలా ఈ భూమి మీద మొట్టమొదటి ధర్మకార్యం అంటే ఇది అని నేర్పించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. ఎంతమందికి ఆహారం పెట్టాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏం చేశాడు? ఎంతమందికి ఆహారం పెట్టాడండి? 5,000 మందికి. సరే, అందులో అన్యజనులు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఓహో రకరకాల మనుషులు ఉంటారు. కానీ ఎక్కడైనా క్యాస్ట్ చూసాడా? ఎక్కడైనా రంగు చూసాడా? ఎక్కడైనా జాతి చూసాడా? ఏది చూడలేదు. ఏది చూడకుండా తనకు తోచింది పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. క్రైస్తవుని లక్షణం అది. దేవుణ్ణి ప్రేమించేవారి లక్షణం. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడాలి. నిజం. దేవుడు ఈరోజు చెప్పండి, వర్షం ఈరోజు పడింది కదా, కొద్దిగా చినుకులు పడ్డాయి కదా, ఏంటి మంచి వాళ్ళ మీదే చినుకులు పడ్డాయా, చెడ్డ వాళ్ళ మీద కూడా పడ్డాయి? మీరు చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. పొద్దున్న నవ్వబోతుకి ఎవరు వస్తారండి? సూర్యుడు వస్తాడు. ఏంటి మంచి వాళ్ళ మీద మాత్రమే సూర్యుడు వస్తాడా, చెడ్డ వాళ్ళ మీద మాత్రమే సూర్యుడు వస్తాడా? అందరి మీదకి వస్తాడు. ఏంటి దేవుడు అనేటువంటి వ్యక్తి మంచి వాళ్ళ మీదకి సూర్యుడిని రప్పిస్తున్నాడు, చెడ్డ వాళ్ళ మీదకి సూర్యుడిని రప్పిస్తున్నాడు. మంచి వాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డ వాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు. సేమ్ దేవుని పోలికగా పుట్టిన మనం కూడా ఏం చేయాలి తెలుసా? మంచివాడికి ఎలాగైతే సాయం చేస్తామో వాడి చెడ్డవాడైనా అలా సాయం చేసుకుంటూ పోవడమే. అంతే, పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుడు క్వాలిటీ అండి మనకు ఉండాల్సింది. దేవుడు క్వాలిటీ. మనం చేతనైందా, మనకు చేతనయ్యే సహాయం ఉందా, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రిజల్ట్ మనం ఆశించకూడదు, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలా ధర్మకార్యాలు చేసేటువంటి వ్యక్తి ఎవరంటే అండి? కొర్నేలి. అందుకే ఈ కొర్నేలికి ఎలా వచ్చిందని ఇంకా ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు కూడా మనకు ఆజ్ఞించాడని చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు పరిపూర్ణుడొకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చూసారా? అంటే చూడండి, ఒక ఆస్తిపరుడు ఉన్నాడంట, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడంట అండి. భక్తి ఉందంట, దేవుని యందు విశ్వాసం ఉందంట, అన్నీ ఉన్నాయంట. కానీ చాలా ఆస్తి ఉందంట. అప్పుడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలన్నప్పుడు అప్పుడు అతను యేసుప్రభువు వారు అంటారు, నీ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, శబాష్. ఫస్ట్ పొగుడుతాడండి, శబాష్ అంటాడు ఆయన్ని. శబాష్, నువ్వేం చేయాలంటే నీ దగ్గరున్న ఆస్తిని అమ్మి ఎవరికి అన్నాడు? బేదలకి. అంటే ఈరోజు బాగా గమనించండి, ఈరోజు బాగా ఆస్తిపరులైనటువంటి వ్యక్తులు నిజంగా యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? ఆస్తులమ్మి బేదలకి ఇస్తారు. మీరు ఇది నమ్మరు కానీ అపోస్తుల కార్యాలు శిష్యులు ఏం చేస్తారు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ చర స్థిరాస్తులను అమ్మి లేమి కలిగిన వారందరికీ కూడా పంచిపెట్టేశారంట. ఏం చేశారు? పంచిపెట్టేశారు. అంటే ఏం చేశారు తెలుసా? దేవుని కోసం బ్రతికే వాళ్ళు అందరూ గుంపు కూడారంటండి. ఇదిగో దేవుని కోసం బ్రతికే సతీష్, దేవుని కోసం బ్రతికే గణేష్, దేవుని కోసం బ్రతికే అరుణు, దేవుని కోసం బ్రతికే రాజు, అందరూ దగ్గరికి వస్తారంట. వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్తి ఉంటుంది కదండి. రాజుగారికి ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, అరుణ్ గారికి ఒక 50 ఎకరాలు ఉందనుకోండి, నెక్స్ట్ గణేష్కి ఏం లేదనుకోండి, సతీష్కి ఏం లేదనుకోండి. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? రాజుగారికి అరుణ్ గారికి ఉన్న ఆస్తిని అమ్మేసి ఇదిగో నాకెంత ఉందో నీకు కూడా అంతే ఉండాలి, నాకెంత ఉందో నీకు కూడా అంత ఉండాలి, సమానంగా పనిచేసుకున్నారు. ఏంటి సాధ్యం అసలు? మీరు ఆలోచించండి. ఏంటి చిన్న సెంటు భూమి కోసం గొడవలు జరిగిపోయే ఈ కాలంలో, సెంటు భూమి కోసం ప్రాణాలు తీసుకునేటువంటి ఈ కాలంలో
స్థిరాస్తులను కూడా అమ్మి పంచి పెట్టేశారంటే ఒక మనిషిని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగే ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆయన మాట వింటే క్రూర మృగమైనా సరే సాధు జీవైపోద్ది. ఎంత చెడు హృదయం కలిగిన వ్యక్తి అయినా సరే దాన ధర్మాలు చేసేస్తాడండి. ఈరోజు చాలామంది వారి దగ్గర డబ్బులు లేకపోయినా సాయం కాడికి ఎవరన్నా వస్తే సాయం చేసేస్తుంటారండి. ఈ పాస్టర్ గారి లాగా ఏంటి, డబ్బులు ఉండవు, అప్పు చేసైనా ఒకటి సాయం చేసేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనసు? దేవుడి నుంచి వచ్చిందండి. దేవుడి నుంచి వచ్చింది. సరే మనకు లేకపోయినా మనం ఏదోలా బ్రతికేస్తాం, కానీ వాడికి సాయం చేయాలి. వండర్ఫుల్, మంచి మనసు అండి అది. ఒక కొర్నేలికి ఉన్నటువంటి మనస్సు నిజంగా. అందుకే కొర్నేలి గురించి ఏం రాయించాడండి, ఒకసారి చదువుదాం మళ్ళీని. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. అంటే కొర్నేలి నుంచి మనం మొట్టమొదటి నేర్చుకునేది ఏంటంటే భయభక్తి కలిగిన వాడు. చెప్పండి అందరూ, భయభక్తి కలిగిన వాడు. రెండో పాయింట్ ఏంటంటే తన కుటుంబాన్ని దేవునిలో నడిపించేవాడు. మూడో పాయింట్ ఏంటంటే బహుధర్మం చేసేవాడు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు. ప్రార్థన ఎప్పుడు చేసేవయ్యా అంటే ఒకప్పుడు భలే చేసేవానండి, ఒకప్పుడు దేవునిలో భలే ఎదిగేసేవానండి, ఒకప్పుడు దేవుని కోసం కష్టపడిపోయేవానండి, ఒకప్పుడు మీటింగ్స్ అంటే నేనే ముందుండేవానండి, ఒకప్పుడు అన్నీ నేనే ఒకప్పుడు ఎందుకు, ఇప్పుడేటి? మనం కూడా చెప్తుంటాం చూడండి, మా తాత ముత్తాతలండి కోట్లండి. మా తాత ముత్తాతలు ఆ కాలంలో ఆస్తి అంతస్తు కోట్లండి బాబు. మీ తాత ముత్తాతలు కోట్లు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించు. అంతేనే కదా. మా తాత ముత్తాతలు కోట్లు అండి. బంగారు ప్లేట్లో దీని బంగారు ప్లేట్ ఇప్పుడు మనకు ప్లేటే లేదు. బంగారం ప్లేట్ పక్కన పెట్టి మనకు ప్లేటే లేదు. అంతేనే కదా. ఒకప్పుడు దొద్దు, ఒకప్పుడు ప్రార్థన చేసుకునేవాడినండి, ఒకప్పుడు వాక్యం చెప్పేవాడినండి, ఒకప్పుడు దేవుని కోసం బ్రతికేవాడినండి. ఆ తర్వాత ఏమైపోయానండి? గాలి వానొచ్చి నడియేటిలోన నా వాళ్ళాడగా. నా వాళ్ళ అన్నా పర్లేదు, నువ్వు వాళ్ళాడిపోయి ఎలా పోయావు? ఎక్కడ పోయావు? ఎక్కడికో పోయావు. ఒకవేళ అదే పరిస్థితిలో నువ్వు ఉంటే, ఒకప్పుడు పక్కన పెట్టు, ఒకప్పుడు ఏదో స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు ఏదో జరిగింది, ఒకప్పుడు ఏదో అయింది, కానీ ఇప్పుడేంటి? ఒక కొర్నేలిని చూడు, ప్రతి దినము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి అండి. ఎవరో కొర్నేలి. నిజంగా మనలో కూడా క్వాలిటీ ఉండాలండి. ఒక అన్యజనుడు అండి, దేవుడంటే తెలియనివాడు భయభక్తులు కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని దేవుల్లో నడిపించుకున్నాడు, అండ్ బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. అలాగే ఇంకేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ప్రార్థన అంటే ఏంటో తెలిసిండి ఆయనకి. మనకు తెలిసినంత ప్రార్థన ఆయనకి తెలుసా? మనకు మైకిత్తే అరగంట ప్రార్థన చేయగలం, కానీ వాళ్ళకేం తెలుసండి? తన మనసులో ఉన్న మంచి విషయాలు దేవుడితో మాట్లాడుకునేవాడు, అంతే. అర్థమవుతుందా? అంత గొప్ప వ్యక్తి ఎవరో కొర్నేలి. ఇంకా ఒక మంచి క్వాలిటీ ఉంది, ఏంటో తెలుసా? ఆయన కింద 100 మంది ఉంటారని చెప్పుకున్నానే, ఆ 100 మందితో కూడా మంచి సాక్ష్యం పొందినవాడు కొర్నేలి. అందుకే ఈయన కింద ఉన్నటువంటి 2 శిష్యులు పేతురు గారిని తీసుకురావడానికి వెళితే ఆ పేతురు గారితో ఆ శిష్యులు ఏమని చెప్తారో తెలుసా? ఒకసారి చూడండి, ఆ కింద ఉంటుంది చూడండి, ఎంత బాగా చెప్తారో ఆ శిష్యులు ఆయన గురించి. 21 నుంచి చదవండి. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధాజనుల అందరి వలన మంచి పేరు పొందిన వాడినైన శతాధిపతి యొక్క కొర్నేలి. చూసారా, తన కింద ఉన్న శిష్యులు చెప్తున్నారు. ఈరోజు ఒకరి కింద మనం పనిచేసాం అనుకోండి, మనం పైన ఉన్న అధికారి కోసం మంచిగా చెప్పడం చాలా రేరండి. ఇతను ఉంటాడండి, బుర్ర తినేస్తాడండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇతని కింద పనిచేయడం చాలా కష్టమని చెప్పేవాళ్ళు ఉంటారు. బాబోయ్ ఇతను ఉన్నాడే, అదో టైప్ అండి బాబు అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మా ఓనర్ గారు చాలా మంచోడండి, ఎప్పుడు కూడా మాకు ఏ కష్టం రానివ్వడండి, మమ్మల్ని బాగా చూసుకుంటాడని చాలా తక్కువ మంది మాత్రమే చెప్తారు. అవునే కదా. ఎక్కువ ఏం చెప్తారు? నెగిటివే చెప్తారు. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళని ఎలా టార్చర్ పెట్టాలని చూస్తారు. పై ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి కోరతారా? ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. కానీ ఇక్కడ చూడండి, తన కింద ఉన్నవారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎంత బాగా చెప్తున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పేస్తున్నారు. చూడండి, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదాజనులందరి వలన. చాలా కష్టమండి అందరి వలన మంచి పేరు రావాలంటే. ఏంటి, అందరి వలన మంచి పేరు రావాలంటే కష్టమే, ఈజీయా? చెప్పండి, మీరు చెప్పండి. ఎంత మంచి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడంటే ఎంత మంచివాడు మీరు ఆలోచించండి. ఏంటి, కల్మషం అంటే తెలియనివాడు, కుట్రలు అంటే తెలియనివాడు, చేయి జాప అతని దగ్గరికి వస్తే సాయం చేసి పంపించేవాడు. సేమ్ క్వాలిటీస్ యేసు ప్రభువుకి లేవు.
యేసు ప్రభువుకున్న క్వాలిటీస్ని ఫాలో అవుతున్నాడండి ఇతను. హీఈస్ ద రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు. పేరుకి అన్యజనుడు కానీ నిజమైన క్రైస్తవుడు ఎవరు ఏంటి? యేసు ప్రభు పేరు చెప్పుకొని బూతులాడేవాడు క్రైస్టియన్నా? యేసు ప్రభు పేరు చెప్పకపోయినా మంచిగా బ్రతికేవాడు క్రిస్టియన్నా? ఆలోచించండి ఏంటి. యేసు ప్రభు పేరు చెప్పడు కానీ యేసు ప్రభు కోసమే బ్రతుకుతాడు, యేసు ప్రభువులోనే ఉంటాడు, యేసు ప్రభు చెప్పినట్టు బ్రతుకుతాడు. అతను క్రిస్టియనే కదా? ఈజ్ ద రియల్ క్రిస్టియన్. దేవుని పేరు చెప్పుకునేవాడు కాదండి క్రిస్టియన్ అంటే, దేవుని పేరుకు తగ్గట్టుగా బ్రతికేవాడు క్రిస్టియన్ అంటే. అర్థమైందా? అలా బ్రతికిన వ్యక్తి ఎవరు? కొర్నేలి. వండర్ఫుల్ పర్సన్ అండి. ఇంకొకటి చివరికి ఒక పాయింట్ ఉంటుందండి ఈయనలో ఉన్న ఒక మంచి క్వాలిటీ. ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ క్వాలిటీ భయభక్తులు కలిగిన వాడు. సెకండ్ క్వాలిటీ కుటుంబాన్ని దేవునిలో నడిపించుకునేవాడు. థర్డ్ క్వాలిటీ బహుధర్మాలు చేసేటువంటి వాడు. ఫోర్త్ క్వాలిటీ ప్రార్థన చేసేటువంటి. ఫిఫ్త్ క్వాలిటీ ఏంటంటే చూడండి, దైవజనుల పట్ల రెస్పెక్ట్. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనమండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన. ఎవరి పాదముల మీద పడ్డాడు ఏంటి? కొర్నేలి ఎవరు ఏంటి? ఊరికనే నార్మల్ పర్సనా? ఒక ఎంప్లాయీ అండి, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మాట చెప్తే ఎంతమంది వింటారు? 100 మంది. నీ మాట ఎవడన్నా వింటాడు ఏంటి? విండు. కానీ మనం పాస్టర్ గారు కనబడితే అంటాం, మనం రజనీకాంత్ లెవెల్ ఎత్తాం మనం. ఏంటది? నమస్తే అంతేనే కదా పాస్టర్ గారు అంటాడు, అంతేనా? కానీ చూడండి, ఇక్కడ చూడండి, ఒక రేంజ్లో ఉండి ఒక అధికారంలో ఉండి అతని కింద 100 మంది పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటే ఏం చేశాడంటే దైవజనుడు ఇంట్లో ప్రవేశించడానికి ఎంత రెస్పెక్ట్ అండి. పాదముల మీద పడిపోయాడంటండి. అంటే దైవజనుల పట్ల మంచి గౌరవం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? కొర్నేలి. ఇప్పుడు పాదాల మీద పడిపోమని కదా అర్థం. పాస్టర్ గారు కనిపించమని పాదాల మీద పడిపోమని కదా అర్థం. గౌరవం మినిమం. దైవజనుడు అంటే మనల్ని నడిపించేవాడండి, మన కోసం ప్రార్థన చేసేవాడండి. ఈరోజు మనల్ని బాగు కోరుకునేవాడు ఎవడో లేడండి భూమి మీద. ఈరోజు మనం బాగు కోరుకునేవాడు ఎవడో లేడు. నీ మంచి కోరుకునేవాడు ఎవడో లేడు. నువ్వు చెడిపోతే చూసేవాడే తప్ప మంచి కోరుకునేవాడు ఎవడో లేడు. ఒకవేళ నీకు మార్కులు తక్కువ వచ్చాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు, మీ అబ్బాయి బాగా చదవట్లేదు ఏంటి? బాగా చదువమ్మా, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకో, బాగా చదివి మంచి ఇచ్చేయి, బాగా చదివి మంచి అలాగుండి అలా ఉండి అంటారు. ఇలాగైనా కదా మాట్లాడతారు. ఒకవేళ నిజంగా నువ్వు బాగా చదివేసుకొని మంచి ₹1,00,000 జీతం ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏమంటారు? మీ ఇంటికి రారు? మీ ఇంటికి రారండి. ఎందుకు రారు? అదేంటి? మంచి కోరుకునే దాని అయితే మంచి జరిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. మంచి కోరుకునే దాని అయితే మంచి జరిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు సంతోషించాలి. మరి మంచి కోరుకునే నువ్వు మంచి మాటలు చెప్పు, నువ్వు ఈరోజు జాబ్ రాగానే ఎందుకు మొఖం చాటేస్తాను అంటే, మనుషులు అనేవాళ్ళు మంచి కోరుకునేవారు కాదు. కానీ నిజాయితీగా చెప్పనా, నీ గురించి నీ మంచి కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ దైవజనుడు. నీకోసం ప్రార్థన చేస్తాడు. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే నీకోసం బాధపడతాడు. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతే నీకోసం దుఃఖపడతాడు. ఎవడన్నా బాధపడతాడు నీకోసం? నీ తల్లిదండ్రులు తప్ప ఎవరు బాధపడరు. అలాంటిది నీకోసం ఆలోచిస్తాడు. అయ్యో ఈడు వెళ్ళిపోతుందంటే ఇదేంటి, మా వాడు ఇలా వెళ్ళిపోతుంది ఏంటి, చిన్నప్పుడు ఎంతో బాగుండేవాడు కదా ఇప్పుడేంటి ఎంత దూరం అయిపోతున్నాడు దేవుడికి దుఃఖపడతాడు. ఎవరన్నా దైవజనులు వస్తే బాధ చెప్పుకున్నట్టు, నా సంగతులు ఈ అమ్మాయి కోసం ప్రార్థించేయండి అమ్మా, ఆ అమ్మ కోసం ప్రార్థించేయండి అమ్మా, ఇదిగో నా బిడ్డ కోసం ప్రార్థించండి, నా సొంత పిల్లలా చూసుకుంటారండి దైవజనులు. అది అదృష్టం. నీ మంచి కోరుకునేవాడు ఒకడు దొరకడం నీకు అదృష్టం అండి. నిన్ను దేవుళ్ళు నడిపించేవాడు నీకు దొరకడం అదృష్టం అండి. నీకోసం ప్రయాసపడ్డవాడు దొరకడం నీకు అదృష్టం. నీ దగ్గర నుంచి ఏం లక్షలు కోరుకోవట్లే, నీ దగ్గర నుంచి ఏదో ఆశించట్లే. ఏది ఆశించకుండా నువ్వు దేవుళ్ళు నిలబడితే చాలు, నువ్వు మంచిగా ఎదిగితే చాలని కోరుకునే ఏకైక వ్యక్తి దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఆయనే దైవజనుడు. నిజమండి. అలాంటి గొప్ప వ్యక్తి మినిమం మనం రెస్పెక్ట్ అవ్వాలి కదా. మినిమం అట్లీస్ట్ మినిమం ఉండాలి కదండి. వాళ్ళు వచ్చారంటే కొద్దిగా పలకరిస్తే, ప్రేమగా పలకరింపు కంటే అంతకు మించి ఏం కోరుకుంటారండి వాళ్ళు? కనిపించినప్పుడు ప్రేమగా వందనాలండి చాలా మాట సంతోషపడిపోతారు, సంబరపడిపోతారు. పిలిచినా పట్టించుకోరు కొంతమంది. అలా పిలుస్తూ ఉంటారు, పిలిచినా పట్టించుకోకుండా పోతూ ఉంటారు, బాధపడతారండి. ఏం చేస్తారు? నిజంగా అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళండి. అలాంటి వాళ్ళు పాదాలు మన ఇంట్లో పడడం మనకు ఆశీర్వాదకరం. అందుకే నాకు దైవజనులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏ దైవజనులు వచ్చినా నేను వెంటనే మా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, అది ఇష్టం నాకు. ఎవరికైనా సరే ఆతిథ్యం ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? కొర్నేలి. మీరు చెప్పనా, ఈరోజు అన్యజనుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ జాతి
ఏ జాతి లేదు, ఏ మతం లేదు, ఏ కులము లేకుండా ఒక వ్యక్తిని నిర్ణయించుకొని ఆ వ్యక్తి ద్వారానే సమానత్వాన్ని ప్రకటించాడండి యేసుక్రీస్తు వారు. ఆ సమానత్వానికి కారణమైన వ్యక్తే కొర్నేలి. ఎందుకంటే కొర్నేలికి కలిగినటువంటి దర్శనం వల్లే అనేక మంది అన్యజనులు రక్షింపబడతారు అక్కడ. కేవలం కొర్నేలి వల్ల. తెలుసా? కొర్నేలి అనే ఒక వ్యక్తి వల్ల మొత్తం అతని ప్రాంతం అంతా రక్షింపబడతారు. ఇంచుమించు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా వాళ్ళ కుటుంబంలోకి వస్తాడు. చూసారా? అంటే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు అన్యజనుడు అయినా, నువ్వు దేవుడు తెలియనటువంటి వ్యక్తివైనా, నువ్వు దేవుడు అంటే ఏంటో యేసుప్రభు ఎవరో తెలియకపోయినా సరే, నువ్వు మంచిగా బ్రతికే వ్యక్తివైతే ప్రేమించేవాడు నా దేవుడు. ప్రేమిస్తాడు. ఇదిగో కొర్నేలిని ప్రేమించాడు. కొర్నేలి ఏం క్రిస్టియన్ కాదు, కొర్నేలి ఏం చిన్నప్పటి నుంచి దేవుని భక్తులు ఎదిగినవాడు కాదు, కానీ మంచివాడైతే ప్రేమించేవాడే నా దేవుడండి. నువ్వు మంచిగా బ్రతికితే చాలు. నువ్వు హైందువుడు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రిస్టియన్ అయినా, నువ్వు బౌద్ధుడు అయినా, నువ్వు ఏ మతానికి చెందిన, నువ్వు ఏ కులానికి చెందిన, నువ్వు ఏ జాతికి చెందిన, నువ్వు మంచి వ్యక్తి అయితే నిన్ను ప్రేమించడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాడు నా దేవుడు. అది నా దేవునిలో గొప్పతనం. ఎవరన్నారండి? దేవుడు ఎక్కడ కూడా పక్షపాతం చూపించడండి. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరిని. అందరూ దేవుని పిల్లలే. అందరినీ ప్రేమిస్తాడు దేవుడు. అలా అందరినీ ప్రేమించే దేవుడు నేను గర్వంగా చెప్తున్నాను, నా యేసుక్రీస్తు ఒక్కడే. ఎవరిని ద్వేషించద్దు. ఈరోజు క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. అందరినీ ప్రేమిద్దాం, ప్రేమతో గెలుచుకుందాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైన ఆయుధం ఏదన్నా ఉందంటే అదే ప్రేమ. ప్రేమ చూపిద్దాం. ఎంత ప్రేమ! నువ్వు నన్ను ఏమన్నా చేస్తావు, చేయి, మహా అయితే ప్రాణాలు తీసేస్తావు, అంతే కదా. చచ్చిపోతే దేవుడి పక్కన ఉంటాను, బ్రతికితే ప్రభువు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే ప్రభువు పక్కన ఉంటాననేది క్రైస్తవుని యొక్క నినాదం. ఆ నినాదంలోనే ఉండాలి. చేయండి. ఎంతమందికి సాయం చేయగలరు అంతమంది సాయం చేయండి. ప్రార్థన చేయండి అందరి కోసం. ప్రార్థన కంటే మించిన సాయం లేదు. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, మంచిగా వాక్యం చెప్పండి. మీరు చేతనైంది, మీ దగ్గర ఒక పూట పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉందో పెట్టండి. 10 మందికి. ఒక వ్యక్తిని చూసుకోగలిగే సామర్థ్యం ఉందో చూసుకోండి. ఒక మనిషిని ఆదరించగలిగే సామర్థ్యం ఉందో ఆదరించండి. లేదు సంఘం అంతా కలిసి చేస్తారు, చేయండి. ఒక్కొక్కటి 10 రూపాయలు వేసుకోండి, 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలతో భోజనం కొని పెట్టండి. తప్పే ఉంది? పెట్టండి. లేదు ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకోగలరా? అందరూ 100 వేసుకొని 1200 వస్తుంది, బియ్యం మూట వస్తుంది. కొనివ్వండి. నువ్వు ఇచ్చిన తర్వాత అతను పడే ఆనందం చూసారా? అది దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం. ప్రార్థన చేయండి, మంచి కార్యాలు చేద్దాం, దేవుని కోసం మంచి కార్యాలు చేద్దాం. ఒక కొర్నేలిలా మనం కూడా మంచి పేరు తెచ్చుకుందాం అంటారు, వద్దంటారు. నిజంగా ఒక భక్తిపరుడు, ఇంకా కుటుంబాన్ని దేవునిలో నడిపించేవాడు, ఇంకా బహుధర్మము చేయవాడు, ఇంకా ప్రార్థన చేయవాడు, నెక్స్ట్ దైవజనుల పట్ల అతిగా ప్రేమించేవాడు, గౌరవించేవాడు. సరే, ఎంత మంచి క్వాలిటీస్. 5 క్వాలిటీస్ ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు? కొర్నేలి. ఎన్ని నేర్చుకున్న మనం కూడా మంచిగా బ్రతుకుదాం, అనేక మందిని ప్రేమిద్దాం, అనేక మందిని దరికి చేర్చుకుందాం. అలా ప్రేమించేవారుగా మీరు ఉండాలి. అలా ప్రేమించినట్లయితే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మీరు మీ కుటుంబం అంతా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు. నిజమే తండ్రి, కొర్నేలి లాంటి భక్తిపరుడు గురించి ఈరోజు మాకు తెలియజేశారు. మంచి విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. ఇదిగో కొర్నేలి ఎంతో భక్తిపరుడు తండ్రి, భయభక్తి కలిగినటువంటి వ్యక్తి, కుటుంబాన్ని దేవుళ్ళు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ప్రభు తండ్రి బహుధర్మము చేసేటువంటి వ్యక్తి, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, అండ్ దైవజనుల పట్ల గౌరవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇవి నేర్చుకున్న మేము కూడా ఆ క్వాలిటీస్ని మేము అనుసరించి నిజమైన క్రైస్తవులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఇదిగో ఇప్పటివరకు నీ మాటలు విన్న ప్రతి తల్లిని, ప్రతి కుమారుని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తిని దయచేసి నీ యొక్క ఆత్మతో నింపి వారు కూడా నిజమైన క్రైస్తవుల్లో బ్రతకడానికి మీ సహాయం అందించమని, మీ కృపను చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.